ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తున్నారా, లేదంటే ప్రజల్ని అలాగే జనాభా శాతాన్ని పెంచాలి అనే ఆయన ఆలోచన ఒక రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేదా లేదా? ఒకవేళ రేపొద్దున్న ఇప్పటికే పథకాలు అయితే పెంచుతామంటున్నారు, మూడో బిడ్డని కంటే 30,000, నాలుగో బిడ్డని కంటే 40,000 ఇస్తామంటున్నారు. అయితే ఆ తర్వాత వాళ్ళ పెంపకం పరిస్థితి ఏంటి, వాళ్ళ పోషణ పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగా ఈ తల్లికి వందనం లాంటి పథకాలు డబ్బులు పెంచితే గనక అది సరిపోద్దా? అలాగే స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఉచిత భోజనం పెడితేనో లేదంటే ఉచిత చదువు అందిస్తేనో పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులకి భారం కాదా? ఇలా చాలా డౌట్స్ మేం కాదు, ప్రత్యర్థులు రేజ్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు రేజ్ చేస్తున్నాయి, ఇతర పక్షాలు కూడా రేజ్ చేస్తున్నాయి. బాబు గారి ఆలోచన ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది? ఇది మెయిన్ పాయింట్. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు ఇంకొక స్టెప్ పైకి వేశారు. ఇంతకుముందు మూడో బిడ్డ అన్నారు, ఇప్పుడు నాలుగో బిడ్డను కూడా కనండి 40,000 ఇస్తామంటున్నారు. మామూలుగా ఎంతమంది పిల్లలను కలాలి, వాళ్ళ పోషణ ఏంటి అనేది తల్లిదండ్రుల బాధ్యత, వాళ్ళ ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిగతం. దాన్ని రాజకీయం చేస్తున్నారా? ఇందులో రాజకీయం ఉందా? నిజంగా పిల్లల్ని ఎక్కువ మందిని కంటే ఆంధ్రప్రదేశ్ ఏమన్నా భవిష్యత్తులో అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతా? మీరు ఇంకొక అంకె కూడా చెప్పారండి. మూడో బిడ్డకి 30, నాలుగో బిడ్డకి 40, ఐదో బిడ్డకి 50. 5 కూడా అన్నారా? 5 దాకా. 6కి అయితే మళ్ళీ 60 ఇస్తారని తెలియదు. 10 మందిని కంటే అలా 10 మంది అలాగంటే లక్షిస్తారా? సమస్యల్లో ఏంటంటే ఓ రకంగా బాబు గారు ముస్లింలకు అతిపెద్ద ఫేవర్ చేశారేమో అనిపించింది నాకు ఆ స్టేట్మెంట్ చూస్తే. ఇది పాయింట్ కరెక్టే. ఎందుకంటే నారు పోసిన వాడే నీరు పోయడాని ఒకప్పుడు హిందువులకు అనేవాళ్ళు. మన పెద్దవాళ్ళని చూస్తే మా నాన్న వాళ్ళు 10 మంది, మా అమ్మోళ్ళు 8 మంది, అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు, వీళ్ళు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. ఇంకా అందులో చనిపోయిన వాళ్ళు కాకుండా చనిపోయిన వాళ్ళతో కూడా లెక్కేస్తే ఇంకో 5-6 ఉంటారు. అటు 5-6, ఇటు 5-6 అంత ఉండేవాళ్ళు. అప్పుడు కూతురుతో పాటు బిడ్డని కన్న తల్లులు ఉన్నారు, కూతురు బిడ్డని కన్న తర్వాత బిడ్డని కన్న తల్లులు కూడా ఉన్నారు. అట్లాంటి రోజులు హిందువులే. ముస్లిం జనాభా కూడా అప్పుడు అల్లా చూసుకుంటాడు అన్నటువంటి రూట్లోనే సాగిన జనాభా. ఇది గత 40-50 ఏళ్లలో, అంటే మనం స్కూల్ దశలో మన పాఠ్య పుస్తకాల్లో కూడా ఉండేది. జనాభా పెరుగుదల అయితే ఎంత ప్రమాదం దేశానికి, తిండి ఎక్కడి నుంచి దొరుకుతుంది, మంచినీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాం, రోడ్లు ఎక్కడ ఉంటాయి, ఇల్లు ఉండటానికి ఎక్కడ ఉంటుంది అంటూ కొన్ని వీడియోస్ని కూడా ఇప్పుడు ఏది దూరదర్శన్ దాంట్లో వీడియోలతో మరీ ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కేసినట్టు, అంటే ఒక ర్యాలీల విజువల్స్ని చూపెట్టి ఎట్లా అయిపోద్ది మీ బతుకు, నడవడానికి కూడా కష్టమవుతుంది రేపు పొద్దున అన్నటువంటి చూపించేవాళ్ళు. అట్లాగా మొదట్లో 3 పిల్లలు వద్దు, 2 పిల్లలు ముద్దు, తర్వాత 2 పిల్లలు వద్దు, ఒక్కరుంటే ముద్దు, ఇట్లాంటి నినాదాలు, స్లోగన్స్ పిల్లల చేత, మా అందరి చేత కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేటప్పుడు, ఈవెన్ కాలేజీల్లో చదివేటప్పుడు కూడా డిబేట్లు, ఎలక్యూషన్స్, ఎస్సే రైటింగ్లు, ప్రతి ఏడాది పాపులేషన్ కంట్రోల్ మెకానిజం కిందన గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ, బహుమతులు ఇచ్చి మరీ పిల్లలకి ఆ ఫీలింగ్ మైండ్లో ఉండేటట్టు చేసేసింది చిన్నప్పుడు. అందుకనినే నా వయసోళ్ళు, మన వయసోళ్ళు అందరూ కూడా కన్నటువంటి సందర్భంలో ఒకళ్ళకే పరిమితం, మ్యాక్సిమం 2 ఆ టైపులోకి వచ్చింది. దానికి తోడు పెరిగిపోయినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు. ఇంతకు ముందు ఏంటంటే నువ్వు హై రిచ్ అనేటటువంటి ఆలోచన లేదు జనాలకి. అప్పుడు కంఫర్టబుల్ లైఫ్ అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు రిచ్ లైఫ్ ఈజ్ కంఫర్టబుల్ అని ఫీల్ అవుతున్నారు. మనకందరికీ ఏసీలు ఎప్పుడన్నా ఉన్నాయి ఆ రోజుల్లో? సొంత ఇల్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి ఆ రోజున? అలాగే ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగం తప్ప ఏముందని అసలు ఆ రోజున? ప్రైవేట్ ఉద్యోగాలు ఉండేవి కాదు కదా. ప్రభుత్వ ఉద్యోగాలు 1% మంది కూడా ఉండేవాళ్ళు కాదు. 0.01, 0.2, 0.03 ఉండేది ప్రభుత్వ ఉద్యోగాలు. మిగతా వాళ్ళందరూ ఏంటి? అయితే వ్యవసాయం, లేకపోతే వ్యాపారం, పరిశ్రమలు, ఇంతే. ఇది తప్ప మరొకటి తెలియని టైం అది. ఈవెన్ నువ్వు చదువు పూర్తయితే చదువుతుండగానే బిఏ చదువుతున్నావా, 7వ చోట క్లర్క్ చూసుకుంటావా, లేకపోతే వ్యవసాయంగానే వ్యాపారంగానే ఉందా? బీకాం చదువుతున్నావా, మీ షాపులు ఎక్కడ రాసుకుంటావా, లేదా ఎక్కడన్నా అకౌంటెంట్గా పనిచేస్తావా? ఇట్లాగా టీచర్లు, లెక్చరర్లు మాటలు అట్లాగే ఉండే. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఎటుకు వెళ్ళిపోయాం మనము? కంఫర్టబుల్ లైఫ్.
ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కోరుకుంటున్నాడు. అది పేద అయినా, మధ్యతరగతి అయినా, ధనికుడైనా. ధనికుడికి ఎట్లా ప్రాబ్లం లేదు, పేదవాడు కోరుకుంటున్నాడు, మధ్యతరగతి కోరుకుంటున్నాడు. అలాగే మీరు ఎంత చేసినా ఆ రోజున మీరు కష్టపడితే మీ అమ్మ మీ నాన్న గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఏమని? రాత్రి పగలు కష్టపడుతున్నాడు నీకోసం, నువ్వు చదువని. మిమ్మల్ని ఏమి తీసుకెళ్ళి త్రిబుల్ ఐటీల్లోనూ వీటిట్లో వేయలేదు. అక్కడ పెద్ద పెద్ద కాలేజీలు కూడా కాదు, మామూలు కాలేజీల్లోనే మనం చదివేవాళ్ళం. మామూలు పుస్తకాలే మనకి, అది కూడా సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కున్నటువంటి జీవితాలే. కానీ ఆ అమౌంట్కి మీ నాన్న రాత్రి పగలు కష్టపడుతున్నాడు రా, బాగా చూసుకుని నీకోసం ఇంత తిప్పలు పడుతోంది, ఇంటికి కూడా రాకుండా చూడు. ఇట్లాగా తండ్రుల గురించి పాజిటివ్ ప్రమోట్ చేసేవాళ్ళు. దానివలన మనలో అసంతృప్తి లేదు అప్పుడు ఎంత చేసినా కూడా. అట్లాగే తల్లి పొద్దు నుంచి రాత్రి దాకా వండి పెట్టేది ఇంట్లో. బయట తినేది మనం ఎప్పుడు ఉంది ఆ రోజుల్లో, బయట తినడం అంటే రేర్ ఆ రోజుల్లో. అలాంటి స్టేజీ నుంచి ఇప్పుడు జీవన విధానం మారిపోయింది. ఉమ్మడి కుటుంబాల నుంచి వ్యక్తి కుటుంబాలు వచ్చి, వ్యక్తి కుటుంబాల నుంచి వ్యక్తి జీవితాల వైపుకి వెళ్ళిపోయినాయి. ఒకే ఇంట్లో భార్య ఒక గది, భర్త ఒక గది, పిల్లలు ఒక వేరువేరు గదులు. దీంతో ఒక సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. ఫ్రీడంతో పాటు సెల్ఫిష్నెస్, స్వార్థం పెరిగింది. అంతే. ఇదివరకేంటి, మనమందరం ఎక్కడ పడుకుంటాం? ఓ హాల్లో పడుకునే వాళ్ళం అందరం కదా ఆ రోజున, లేదా వాకిట్లో వసారాలో పడుకునేవాళ్ళం. ఇవాళ అసలు అప్పుడు ఇంటిమసీ ఉండేది. ఎరా ఏంటి, ఏ అక్క ఏంటి, ఏ చెల్లి ఏంటి, ఏ అత్త ఏంటి అనేది. ఇవాళ అసలు అట్టంటిది ఏదన్నా ఉందా? ఇంటిమసీలు లేవు. లగ్జరీ కావాలా, హోటళ్లలో తినాలా, పబ్బులలో తిరగాల, గంతులు వెయ్యాలా, ఎంజాయ్ చేయాలా. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకోటి, ఆ రోజుల్లో మనకి కార్లు ఎక్కడం అంటే చాలా గ్రేట్. ఇవాళ క్యాబ్లు వేసుకు తిరగడం కామన్. ఆ రోజుల్లో సైకిల్ మనకి గొప్ప, ఊళ్ళో సైకిల్ ఉన్నోళ్ళు గొప్ప. ఇవాళ రోజున సైకిల్ ఉన్నోళ్ళు వీక్ చీఫ్. 2 వీలర్ మినిమం, 4 వీలర్ మ్యాక్సిమం, లేదంటే ఆటోలో పోతాం. అప్పట్లో సిటీ బస్సులు ఉండేవి, ఇప్పుడు ఆ బస్సులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం అక్కడక్కడ ఉంటాయి, అది ఎక్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువ. క్యాబో, ఆటో, 7 సీటర్ ఇట్లాగా. ఎప్పుడైతే వ్యక్తి జీవితంలో మార్పు వచ్చిందో డబ్బు అవసరం పెరుగుతుంది. డబ్బు అవసరం పెరుగుతున్నప్పుడు ఇవాళ ఆ రోజులు మన స్కూళ్ళకి ఎంత అయినాయి? 5 రూపాయలు ఎల్కేజీకి, 10 రూపాయలు 1వ తరగతికి. నా 10th క్లాస్కి అనుకుంటా 30 రూపాయలు కట్టాం ఫీజు. నా ఇంటర్మీడియట్కి ఫస్ట్ ఇయర్ 550 రూపాయలు, సెకండ్ ఇయర్ 375 రూపాయలు. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ 300 రూపాయలు, సెకండ్ ఇయర్ 200 రూపాయలు, థర్డ్ ఇయర్ 200 రూపాయలే డిగ్రీ. నా పీజీ నేను ప్రైవేట్గా రాస్తే 5,500 అయింది. నా బిఎల్ ప్రైవేట్గా బిఎల్ రాస్తేనే కాస్త ఖర్చు అయింది, ఓ 10,000 15,000. అది కూడా ఏడాదికి 5,000 ఫీజు, పైన పుస్తకాలు ఇవన్నీ. ఈ స్టేజీ అప్పటిది. ఇప్పుడు చూసుకుంటే ఏంటి, విపరీతమైనటువంటి కాస్ట్. ఎల్కేజీలో చేర్చాలన్నా వేలల్లోనే, ఆ మంచి స్కూల్లో చేర్చాలంటే లక్షల్లో. అలాగే ఇల్లు మెయింటైన్ చేయాలంటే, నువ్వు సొంత ఇల్లున్నా సరే మెయింటెనెన్స్ పెద్ద భారం, కరెంటు భారం, అలాగే తిండికి భారం. పాలు ఎదువరకు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిపోసేవాళ్ళు, ఇప్పుడు ప్యాకెట్ పాలు ప్యాకెట్టే, పెరుగు ప్యాకెట్టే, అన్నీ ప్యాకెట్టే. హోటల్ నుంచి తిళ్ళు, స్విగ్గీలా, జొమాటోలా, క్యాబ్లు, ఓలానా, అదేదో ఉన్నాయి కదా ఇంకా, ఉబర్లు, ఇట్లాంటి ర్యాపిడోలకి వెళ్ళిపోయాం. ఇవాళ కంఫర్ట్ లేని జీవితం కోరుకోవట్లేదు. కంఫర్ట్తో కూడిన జీవితం కావాలంటే 50,000 సంపాదన నార్మల్, 1,00,000 సంపాదన అనేటటువంటిది అవసరమవుతోంది. అది చాలని పరిస్థితి మధ్యతరగతిలో కూడా అవుతుంది. ఫీజులతో కూడా కలిపితే 1,00,000 చాలదు యాక్చువల్గా. ఈ సిచ్యువేషన్లో బాబు గారు కనేయమనగానే హిందువులు ఎగబడి కనే పరిస్థితుల్లో లేరు. ఇవన్నీ చూసే ఒక్కరు చాలా అనుకుంటున్నారు సార్. ఇప్పుడు ఫ్యామిలీస్ ఇంత ఖర్చు మనం భరించలేం, ఒక్కరినే అద్భుతంగా చూసుకోవచ్చు అనుకుంటున్నారు. అంటే దానికి రీజన్ కూడా ప్రెస్టేజ్. మేజర్ ఏంటంటే, ఇదివరకు మీ పిల్లోడు ఏం చదువుతున్నాడు అని అడిగేవాళ్ళు, ఇప్పుడు మీ పిల్లోడు ఎక్కడ చదువుతున్నారని అడుగుతున్నారు. అప్పుడు ఏం చదువుతున్నారని అడిగేవాళ్ళు,
స్కూల్ అంటే అక్కడ దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళే కదా, అవును. కాబట్టి ఇంక అసలు వేరే ఫీలింగ్ లేదు. అంతకు అడిగితే మన ఊళ్ళోనా, అక్కడ పక్క ఊరు వెళ్తున్నాడా డిగ్రీ కంటే, ఇక్కడ లేదు కదా, ఇట్లాంటి మాట ఉండేది. అంతే. ఇవాళ ఏ స్కూలు, మామూలు స్కూల్ పేరు చెప్తే ఏ రమా పబ్లిక్ స్కూలు, రామా పబ్లిక్ స్కూలు అంటే ప్రైవేట్ స్కూల్ చిన్నదా అని ఒక నిట్టూర్పు. నారాయణనో, చైతన్యానో, గౌతమ్మో, కేకేఆర్లో లేకపోతే ఐఏఎస్లో ఈ ముక్క ఒకటి యాడ్ చేసి చెప్పాలి. ఈ దురద కోసం ఓ 10,000 ఎక్కువ కట్టుకోవాలి. అదేందో బస్సులో ఏసీ అట, దిగిన తర్వాత ఏసీ అట, లోపల హైజెనిక్ ఫుడ్ అట, 1,00,000 2,00,000 రూపాయలు ఫీజు అట. మా అబ్బాయి అసలు మామూలు పిల్లలు మామూలు స్కూళ్ళల్లో చేర్చలేమండి. అసలు మా వాడి రూటే వేరండి. అసలు వాడు మామూలుగా మిగతా వాళ్ళతో కలవలేడండి అట్లాగా. ఎందుకంటే మా వాడి రూటే వేరు. ఈ టైప్ చెప్పుకోవడం గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి తరం. అది అన్ని స్టేటస్ సింబల్స్ అయిపోయినాయి. అది ఎడ్యుకేషన్ ఎప్పుడైతే స్టేటస్ సింబల్ అయిందో, మెడికల్ ఎప్పుడైతే స్టేటస్ సింబల్ అయ్యిందో, బాబు గారు చెప్పారులే, మోడీ గారు చెప్పారులే అని కనరు. మన పిల్లోడు మా ఏరియాలో ఉన్న ఏకేటీపీఎం స్కూల్లో చేరాడు, డీజీఎం స్కూల్లో చేరాడు, డిఎస్ఎం స్కూల్లో చేరాడు అంటే ఫీలింగ్ ఇక్కడ ఇగో హర్టింగ్. కాబట్టి తప్పనిసరిగా పెద్ద స్కూళ్ళలోనే చదవాలి, పెద్ద కాలేజీల్లోనే చదివించాలి. ఒకడిని కానీ పోషించడం, ఒక్క అమ్మాయి ఒక అబ్బాయిను ఆ స్థాయిలో నుంచోబెట్టడమే వల్ల కావట్లా. ఇక 2 3 కానీ ఆ నుంచి డబ్బులు పోసుకొస్తారు. సార్ ఇంకొక పాయింట్ కూడా, ఇంతకుముందు పెద్దలు ఆలోచించేవారట, ఎక్కువ మంది పిల్లలు ఉంటే త్వరగా చేతికి అందొస్తారు, తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకుంటారు, మనకు ఒక ఆసరా అవుతారు, అండ అవుతారు అని. ఇప్పుడు ఎందుకు అలా ఆలోచించట్లేదు? అంటే ఆ రోజున మీ వాడే ఏం చేస్తున్నాడు అని అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఊర్లో పొలానికి ఎదురుగుండా కనబడతాడు, గేదెలు తోలుకుంటే ఎదురుగుండా కనబడతాడు, గేదె ఇంట్లో పాడి పంట లేకపోతే కొట్టు, చిన్న చిల్లర కొట్టు కనబడతాడు. కాబట్టి మీ వాడు ఎందుకు పనికి రాకపోతున్నాడా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఎవరు లేడు ఆ రోజున. కానీ ఇవాళ ఏంటి ప్రాబ్లము, నువ్వు డిగ్రీ పూర్తి చేసినా ఏది బిఏనా, బీకామా, బీటెక్ కాదా, మామూలు డిగ్రీలు చదివించారా, ఎంబీబీఎస్ చదివించలేదా, ఏం మీరు ఆ పిల్లల జీవితాలు చూడొద్దా అని సెటైర్లు వేసేవాళ్ళు ఎక్కువ. ఇది చూసి మన పిల్లలే మనల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది. మా నాన్న నిజంగా ఎందుకు చదివించలేదు అనేది ఈ స్టేజీలు క్రియేట్ అవుతున్నప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించాలి. ఇంకోటి ఆ రోజున అడగరు. ఇవాళ ఏంటి, సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితేనే నువ్వు మనిషివి, ఓ వ్యాపారస్తుడు అయితే నువ్వు మనిషివి కాదు, ఓ అర్చకుడైతే నువ్వు మనిషివి కాదు, ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే మనిషివి కాదు, ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే మనిషివి కాదు, ఈ మనిషివి కాదు. నెలకు 1,00,000 మినిమం సంపాదిస్తుంటే ప్యాకేజీలు ఒక కామన్. నువ్వు ఏడాదికి ఎంత ప్యాకేజ్, మీరు నాకు చూస్తే మొన్న నాకు నవ్వు వచ్చింది అనమాట. అబ్బాయి ఇదివరకటి రోజుల్లో అబ్బాయి ఆరోగ్యంగా ఉంటాడా, అమ్మా నాన్నల్ని బాగా చూసుకుంటాడా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడు, కోపిష్ట, రెస్పాన్సిబుల్లా, ఇట్లాంటిది 10 మందిని ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ దీంట్లో పెళ్లికి పత్రానికి సంబంధించిన దాంట్లో వచ్చేటటువంటి ఉంటాయి చూడండి, వాట్సాప్ గ్రూపుల్లో వాటిట్లలో మా వాడి ప్యాకేజీ 15 లక్షల ప్యాకేజీ, 25 లక్షల ప్యాకేజీ, 1 కోటి ప్రాపర్టీ, దాంట్లో మళ్ళీ పాపం కొంతమంది ఏడుపులు, 7 లక్షలు ఉంటే మేము మనుషులం కాదా, మా అబ్బాయి మనిషి కాడా, మా అబ్బాయి బాగా చూసుకుంటాడు, మేము మంచి కోడలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్నటువంటి. అంటే అమ్మాయిల ఆలోచన కూడా ఎట్లా ఉందంటే, మొన్న ఈ మధ్యన నాకు తెలిసినటువంటి బంధువుల అబ్బాయికి గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లోనే అవుట్ సోర్సింగ్ చేస్తున్నాడు. 30,000 రూపాయల జీతం వస్తే పైన ఒక 15-20 వస్తుందని చెప్పాడు. సంబంధం రావట్లేదు ఎక్కడ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే అవుట్ సోర్సింగ్ కాబట్టి. సంబంధం అంతా అయ్యా గవర్నమెంట్ జాబ్ అని పిలిచిన వాళ్ళు కూడా తర్వాత అవుట్ సోర్సింగ్ అనగానే వద్దుపోమంటున్నారు. విచిత్రం ఏంటంటే, మా బంధువుల ఇంట్లోనే పనిచేసే ఒక పనమ్మాయి వేరే క్యాస్ట్, పోయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడు. అడిగితే వీళ్ళ అమ్మా నాన్ననే వెళ్ళి వారి అడిగారు. అడిగితే ఆ అమ్మాయి పని మనిషి కుమార్తె 50,000 జీతమా, వద్దు నాకు అని చెప్పేసింది. ఆమె వాళ్ళ అమ్మ అక్కడ 3,000 రూపాయలకే 2,000 రూపాయలకే పనిచేస్తుంది, ఇంట్లో 4 ఏళ్లలో పనిచేస్తుంది.
ఉమ్, ఈఎంఐ కూడా సహకారంగా పనికి వెళ్తుంటది. ఉమ్. 50,000 వీళ్ళిద్దరు జీతం కలిసి అంటే 50,000 షీ వోంట్ సంపాదిస్తారు. యాక్సెప్ట్. అది అంటే ఎట్లుంది ఈ స్టేజ్లో అంటే అది మనకి ఒక ప్రెస్టేజ్ ఫీలింగ్ పెరిగిపోయింది. అవును. ఇప్పుడు అట్లాంటి దశలో మీరు అన్నట్టు పిల్లల్ని కన్న తర్వాతన వాడు కనుక 50,000 జీతగాడైతే ఆనట్లేదు ఇప్పుడు అసలు. అనట్లేదు అసలు మెయిన్ అది. 50,000 వాడికి పెళ్ళి అసాధ్యం అండి ఇవాళ. అవదు. నాకు అదే భయం వేస్తుంది. ఇవాళ కనుక నాలాంటోడు ఇవాళ యుక్త వయసుకు వచ్చి ఉంటే కనుక పెళ్లి తెచ్చినా ఏది కాదేమో. అవును, ఆ అంతే. రోజుల్లో చేసుకున్నారు పాప మనకి 2,000 జీతాల రోజుల్లో కూడా. ఇవాళ అప్పుడు రోజునైతే పరిస్థితి పెళ్ళే సరిలేదు. కాదేమో అనమాట. అవును, కావట్లేదు. అవును. అవును, ఈవెన్ అవును. 75,000 1,00,000 నెలకి జీతం తీసుకుంటున్నోడికి కూడా పెళ్లికి 100 ఎతకుతున్నారు అక్కడ. ఇలాంటి దశలో బాబు గారు పాపం బాబు గారు చెప్పారులే 4గురిని కందాం 40 మందిని కందాం అనుకుంటే ఎక్కడి నుంచి కుదురుతుంది, ఎలా సాధ్యం? నిరుపేదలు ఒక రకంగా నిరుపేదలు ఈ పథకాలకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉంటారో అటువంటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారా? అంటే వాళ్ళు ఇన్ని లెక్కలు వేసుకుంటారా? సరే ముగ్గురు నలుగురిని కందాంలే అనే ఆలోచన ఏమైనా రాదా ఇప్పుడు? ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే గ్రౌండ్ లెవెల్లో బలవంతపు కాన్పులు చేపిస్తున్నారు. అవును. బేసిక్గా ఎట్లుంటుందంటే మిడిల్ క్లాసు ఈ పిల్లలు కనకుండా మహిళలకి అన్నా చేపిస్తారు, వీళ్ళైనా కొంత వాడతారు పిల్లలు పుట్టకుండా ఈవెన్ సెక్సువల్ యాక్టివిటీ సందర్భంలో. అవునవును. ఒకళ్ళ అదే కుటుంబ తర్వాత నియంత్రణ ఆపరేషన్లని, తర్వాత అవును. ఆపరేషన్ సేఫ్టీ, కాకుండా కూడా సేఫ్టీ మెజర్స్ జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకుంటారు. కొంత గ్యాప్ ఇచ్చి చూద్దాంలే అన్నట్టు. అవును, అవును, అవును. లేబర్కి అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అవును. ఆ ట్యాబ్లెట్స్ లాంటివి ఫర్ డే అప్పట్లోనే 15-20 రూపాయలు ఉండేది. అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవి. ఇవాళ అవి బాగా ఎక్స్పెన్సివ్. అవును, అంత అవును. పెట్టి కొనే స్తోమత వీళ్ళకుండదు. అదే, ట్యాబ్లెట్స్ అవును. వేసుకుంటే గర్భిణీ సంబంధమైన సమస్యలు వస్తాయి అంటే తర్వాత. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తర్వాత. ఈ డాక్టర్లే చెప్తారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. అవును, అందుకని వాడరు. వాడకపోవడం వల్ల ఏమైపోతుందంటే మళ్ళీ క్యారీడ్ అని చెప్తారు ఒక 3వ నెలకు అవును, 2వ అవును. నెలకు. అప్పుడు ఇదివరకు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి అబార్షన్ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో అబార్షన్స్ చేయట్లా. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అనఫీషియల్గా చెప్పేశారు. దాంతో వాళ్ళు కూడా ఎంతమంది పిల్లలు 2 కదా కానీ అబార్షన్ చెయ్యం, నువ్వు వెళ్ళి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకో అని చెప్తున్నారట. అవును. లేదా డబ్బులు ఇస్తే చేస్తారు అబార్షన్. అవును, అవును. ఇక్కడ కాస్ట్ అయిపోతుంది. అదే, దాంతో అవును. బలవంతంగా కనాల్సి వస్తుంది. వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి చేయించుకోలేదు అది డబ్బులు ఖర్చు పెట్టి. ఇక ఒకళ్ళకో ఇద్దరికో ఆపరేషన్ చేయించుకుంటే ఓకే కానీ లేకపోతే బిడ్డల్ని కనక తప్పని పరిస్థితి వస్తుంది వాళ్ళకు కూడా. అవును, అవును. అయితే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కడ చేయించుకుంటారు? వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటారు. వాళ్ళు చేయట్లేదట ఈ మధ్య, చేయట్లేదట. ఎందుకని అంటే మొన్ననే సాక్షిలో 2-3 స్టోరీలు కూడా వచ్చినాయి. పబ్లిక్ రివోల్ట్ అయింది. ఎందుకు చేయరు అని అడిగితే ఈ మాట చెప్తున్నారు డాక్టర్లు, 3 కానండి 4 కానండి అని. అప్పుడు వాళ్ళు బాబు ఇస్తాడా డబ్బులు అని అడిగితే బాబు ఇస్తున్నారు కదా 30,000 40,000 కనండి అని చెప్తున్నారు అన్నట్టు. అంటే అప్పట్లో సంజయ్ గాంధీ గనక బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు పెళ్లి కాని వాళ్ళకి కూడా. అతను చెప్పాడని రికార్డుల కోసం అని చెప్పేసి అందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు బలవంతంగా. ఇప్పుడు అట్లా బలవంతంగా బిడ్డలు కనిపిస్తున్నారు అనమాట. అలా తప్పించి మధ్యతరగతి అయితే మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు. సార్ ఒకటి పథకాలు కూడా పెంచి ఆలోచన చేస్తున్నారు. నేను తల్లికి వందనం అవసరం అయితే పెంచుతాం, పూర్తిగా ఇచ్చేస్తాం అన్నారు. అంటే పూర్తిగా 15,000 ఇవ్వడం అంటే 17,000 చేయాలి, దాన్ని 17 లేదంటే 18,000 చేయాలి. అంటే ఇలాగా నిజంగా పథకాలు పెంచితే అట్రాక్ట్ అవుతారా ప్రజలు? అంటే బేసిక్గా ఈ ప్రభుత్వమే శాశ్వతంగా ఏం రాదు, జీవితకాలం ఏం రాదు కదా. ఇప్పుడు జగన్ ఒకళ్ళకి ఇచ్చాడు, వీళ్ళు ఎంతమంది అంటే అంతమంది అన్నారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇవ్వట్లేదు. ఇంకోటి రేషన్ కార్డులు అవి కూడా పీకేస్తున్నారు. పీకేసి ఫ్యామిలీ కార్డులు పెట్టి ఆ కౌంట్ను బట్టి చేస్తున్నారు. అది జరిగితే భవిష్యత్తులో ఎవరిస్తారు అక్కడ సమస్య. ఇంకోటి ఒక 30,000 40,000 వీళ్ళు అంటున్నారు కదా, 3కి 30 4కి 40 అని. నాకు తెలిసి ఇవాళ పరిస్థితుల్లో హాస్పిటల్ ఖర్చులకి సరిపోతాయి. అదే కదా, హాస్పిటల్ ఖర్చులకి తప్పించి ఆ తర్వాత రూపాయి పనికిరాదు. కనీసం బారసాల చేయాలంటే ఎంత అవుతుందండి? బారసాల చేయాలంటే పంతులు గారికి 2,000 ఇవ్వాలి కనీసం. ఆ సామాన్లు ఒక 5,000 అవుతాయి. భోజనాలు 4గురికి పెట్టాలంటే 10-15,000 అవుతాయి. ఏ కళ్యాణ మండపం తీసుకుంటే ఇంకో 10,000 అవుతుంది. ఏది చిన్న కమ్యూనిటీ హాల్ లాంటిది తీసుకుంటే. పెద్ద కళ్యాణ మండపం లక్షల్లో ఉంది.
అవును. ఎక్కడ చేయగలుగుతారు ఇవాళ రోజున? అప్పుడు మూడో బిడ్డ పెడితే 3 లక్షలు, నాలుగో బిడ్డ పెడితే 4 లక్షలు పెట్టాలి. అప్పుడు అది అప్పుడు అప్పుడు అంటారేమో. బాగా అంటారు గ్యారంటీ. సరే, రాజకీయ అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో రాజకీయ నిరుద్యోగం ఉండకూడదంటే జనాభా పెరుగుదల అవసరమా ఇప్పుడు? రాజకీయాల వ్యవహారం కాదు ఇక్కడ జరుగుతున్నది. ఏంటంటే 1.5% జనాభా అంటే ఇప్పుడు ఇవాళ నా వయసోళ్ళు సంఖ్య పెరిగింది, 50లో ఉన్నోళ్ళ సంఖ్య, యంగ్స్టర్స్ సంఖ్య తగ్గిపోయింది. ఇవాళ నాకు ఓపుకున్నంత వరకు నేను చేయగలుగుతా. అవును. ఇంకా గతంతో పోల్చుకుంటే ఇప్పటికి నా బోటోడికి శారీరక శ్రమ చేసే ఓపిక ఉంది. ఇవాళ యంగ్స్టర్స్కి ఓపిక ఏడ తెచ్చిందండి? ఉండదు. గంట సేపు నడవమంటే గిలగిల్లాడిపోతారు. మనం స్కూళ్ళకి కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళాం, నడిచి వెళ్ళేవాళ్ళు. కాలేజీలకి సైకిల్ దొక్కుంటూ పోయాం, లేకపోతే నడుచుకుంటూ పోయాం, బ్యాగులు బ్యాగులు భుజాన్ని వేసుకుని తిరిగాం. ఇవాళ రోజున బ్యాగ్ భుజాన్ని వేసుకుని కాన్వెంట్కి వెళ్ళడానికి పిల్లలకి అమ్మో అంటే పక్కన తల్లి మోసుకుని వెళ్తుంటే తల్లో తండ్రు ఆ స్టేజీలో ఇప్పుడే శారీరక శ్రమ చేయని వాళ్ళు రేపు పొద్దున ఏం చేయగలుగుతారు? అదే కదా. అప్పుడు నువ్వు ఎన్ని ఇండస్ట్రీస్ తెస్తే ఉపయోగం ఏముంది? అవును. పనిచేసే మనిషి దొరకాలి కదా. ఇప్పటికి మన దగ్గర లేబర్ కొరత అయిపోయింది, అవును. మానవ వనరులు కూడా కొరత అయిపోయింది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఓ 10 మందిని గంటంటే ఓ 3-4 ఇక్కడే ఉంటారులే అని ఆశ, అంత మించేం లేదు. అంటే దీనివల్ల ఓట్లు ఏమైనా పెరుగుతాయా భవిష్యత్తులో? ఓట్లకేం సంబంధం లేదు. ఉద్దేశం మంచిది, కానీ ఇది సక్సెస్ కావాలంటే ఒకటే, పుట్టే ప్రతి బిడ్డకి నువ్వు 30,000-40,000 చేతికి ఇచ్చేసి ఆ పిల్లల పేరున ఒక 25,000-50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, ఇదివరకు ఒక స్కీమ్ ఉండేది పోస్టల్ డిపార్ట్మెంట్లో, మనం 10,000 రూపాయలు పెడితే ఆ టైంలో వేస్తే 10,000 రూపాయలు 15,000 రూపాయలు కిసాన్ వికాస్ పత్రతో పాటు చిన్నపిల్లల కోసం అంటే అప్పుడు ఏదో పెట్టారు, చిన్న మొత్తాలు పొదుపు సంస్థ, దాంట్లో పెట్టేస్తే అంటే 7th క్లాస్కి అది ఇది కదా పబ్లిక్ ఎగ్జామ్, ఆ టైంకి ఒక 5,000 రూపాయలు వాళ్ళు లైఫ్ లాంగ్ వచ్చేదన్నమాట. తర్వాత 10th క్లాస్ వచ్చేటప్పటికి 10,000 రూపాయలు, తర్వాతన ఇంటర్మీడియట్కి ఫస్ట్ ఇయర్కి ఎంత, సెకండ్ ఇయర్కి ఎంత, డిగ్రీ 3 ఇయర్స్కి ఎంత, డిగ్రీ అయిపోయాక వాళ్ళ పెళ్ళిడికి ఎంత అని ఆడపిల్లల కోసం పెట్టారు. అప్పుడు పెళ్లి టైంకి 2 లక్షలు 3 లక్షలు డబ్బులు వస్తాయి అన్నమాట. ఇది ఆనాడు పెట్టిన స్కీమ్. ఎందుకంటే నేను కట్టాక గవర్నమెంట్ మారాక క్యాన్సిల్ చేశారు, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. ఏది పావల వడ్డీతో, దుర్మార్గంగా పావలను 30 వడ్డీనో తో వెనక్కి ఇచ్చేశారు. ఇక వాళ్ళకి పిల్లల మీద మనం పెట్టుకున్న పెద్ద ఆశ కోల్పోయాం కదా. అట్లాంటి పథకాలు ఏదన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుని పిల్లలు పుట్టగానే వాళ్ళ భవిష్యత్తులో స్కూల్ అవసరాల కోసం ఎంతెంత వస్తుంది ఇస్తాము, ఫస్ట్ ఇయర్కి ఎంత, సెకండ్ ఇయర్కి ఎంత, థర్డ్ ఇయర్కి ఎంత అనేటటువంటి ఒక సిస్టమ్ తీసుకొస్తే అప్పుడు పిల్లల్ని కనడానికి ఇష్టపడతారు. అప్పుడు ఆ సంపాదన చేతిలో పెట్టుకుని ఆ డబ్బులు ఉన్నప్పుడు కానీ ఆ పిల్లల పేరున అంటే గవర్నమెంట్ వేయాలి డిపాజిట్. అది వాళ్ళని ఏమంటే కుదరదు, వాళ్ళని ఏమంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చూసుకుంటారు అంతవరకు. నిజంగా పోనీ వీళ్ళు ఇస్తారని 30,000-40,000 అన్నా ఇవ్వగలుగుతారా సార్? ఇప్పటికే చాలా పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తారన్న 1,500 ఇప్పటికి వాటికే దిక్కులేదు. దాని గురించి ఏం మాట్లాడలేదు. కార్యకర్తలకి ఎవరికన్నా ఉపయోగం ఉంటుందండి, అది అందరూ కనరని తెలుసు. కాకపోతే నేను చెప్పినట్టు ముస్లింలకి బాగా ఉపయోగం. వాళ్ళు కంటారు, వాళ్ళు ఒత్తిడి తెస్తారు, ఒత్తిడి తెచ్చి తెప్పించుకోగలుగుతారు డబ్బులు, వాళ్ళకు ఉంటుంది ఆ ఛాన్స్. అందుకే నేను విహెచ్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది కేవలం హిందువులకే వర్తింపజేయాలి, ఇప్పటికే ముస్లిం జనాభా ఎప్పుడుమప్పుడుగా పెరుగుతోంది, మీరు ఇచ్చే పథకం వల్ల వాళ్ళు ప్రయోజనం పొందుతారు, అలా కాకుండా హిందూ యాత్రలకి ఈ ప్రయోజనం వర్తించకుండా ఇవ్వండి అని విశ్వ హిందూ పరిషత్ అడిగింది. అలా చేస్తారా? చెయ్యరు కదా. రైట్, చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎంతవరకు స్పందిస్తారు? నిజంగా జనాభా పెంచే విషయంలో ఇది కీలకం అవుతుందా? 3 కంటే 30,000, 4 కంటే 40,000 ఆ డబ్బులు ఒక రకంగా సరిపోవు, కానీ ఎంతవరకు దీన్ని ఆచరిస్తారు ఇవన్నీ వేచి చూడాలి.